ఇప్పుడు ఎలా చేస్తుందో మొత్తం చూపించేస్తా. పదండి నాతో వచ్చేసేయండి, చూడండి. స్కిప్ చేయకండి, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసేస్తుంది. చూపిస్తానండి. 3 times చేసేసి పెట్టుకుంది రైస్లా. చూడండి గైస్, మమ్మీ అయితే మిక్స్ చేసేస్తుంది రైస్ని మొత్తం. మమ్మీ హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇక ఈ రోజైతే ఓపిక లేకుండే కర్రీ చేయడానికి. పిల్లలు అయితే ఎగ్ రైస్ చేయి మమ్మీ అంటే అందరికి ఇక వాళ్ళకి ఏంది మేము కూడా తినొచ్చు అని చెప్పేసి కర్రీ అయితే మార్నింగ్ చిక్కుడుగా చేసిన, అయిపోయింది. డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన, ఓపిక లేదు. సరే అని చెప్పేసి ఇక ఎగ్ రైస్ చేద్దామని అయితే ఎగ్ రైస్ చేస్తున్నా. మరి మీరు ఏం చేశారు కర్రీ? మీ ఇంట్లో ఈ రోజు అయితే ఏం స్పెషల్ చేశారు? తిన్నారా తినలేదా? నైట్ చూసే వాళ్ళు గుడ్ నైట్ అని పెట్టండి, మార్నింగ్ చూసే వాళ్ళు గుడ్ మార్నింగ్ అని పెట్టండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, మరి చేద్దాం. మరి ఏంటిది? ఆవాలు ఎక్కువ వేయద్దు, ఏదో అట్లా లైట్ గా ఆవాలి అది. అండ్ జీలకర్ర వేయద్దు కానీ నేనే సడన్ గా చేసిన. ఫ్రెండ్స్, జీలకర్ర ఆవాలు లైట్ వేసుకోండి. నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఏంటంటే, నేను రోజు డ్యూటీకి వెళ్ళి వస్తున్నప్పుడైనా పోతున్నప్పుడైనా ఒకటి చూస్తూ ఉంటాము. రోడ్ ఏమిటి వెళ్తుంటాం కదా, మేము కంపెనీ వ్యాన్లో వెళ్తుంటాం వస్తుంటాము. ఈరోజు అయితే మా దగ్గరలో అయితే ఒక డీసీఎంకి అయితే ఇంకొక వెనుక వెహికల్ వచ్చి గుద్దినట్టుంది. డీసీఎం కూడా తుక్కు అయిపోయింది. నిన్ననో మొన్ననో కూడా ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో చూసిన, మా దగ్గరలోనే చౌటుప్పల్ దగ్గరలో లారీ వచ్చి కారుకు గుద్దితే కారు మొత్తం అసలు అక్కడే రాదు, అట్లా అయింది. ట్రక్ వచ్చి తీసుకుపోయింది. ఇంకా మొన్ననే మాకు తెలిసిన వాళ్ళు కూడా యాక్సిడెంట్లో స్పాట్ అయ్యారు. ఈ మధ్య అయితే ఇంకా చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటివి. ఎవరైనా సరే డ్రైవర్ అన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి, కార్ నడిపే వాళ్ళు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి. లారీ డీసీఎం అయితే కూడా అలా అందులో ఎట్లా ఉంటుంది మనకు తెలియదు. కాకపోతే జాగ్రత్తగా ఉండండి. అన్నయ్య వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, ఎవరైనా చూసే వాళ్ళైతే ఈ వీడియో అయితే చూసే వాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఏదైనా జరిగిందనుకో, జరగరానిది చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వెనక ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు, భార్య, తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది వెనక ఉంటారు. కాబట్టి ఒక చిన్నగా ఒక సెకండ్ ఆలోచించి మనం స్లోగా వెళ్తే మన ప్రాణాలే మనకి దక్కుతాయి ఫ్రెండ్స్. నేను చెప్పేదైతే అన్నవాళ్ళు ఎవరైనా సరే, తమ్ముడు అన్న వాళ్ళందరూ, డ్రైవర్ అన్న వాళ్ళందరికీ చెప్పాల్సిందే. బైక్ నడిపే వాళ్ళైతే మరీ చెప్తున్నా, హెల్మెట్ పెట్టుకొని అయితే బయటకు వెళ్ళండి. నేను ఈరోజు మార్నింగ్ చూసినా అసలు తట్టుకోలేకపోయినా. ఆ డీసీఎం అయితే తుక్కు అయిపోయింది. చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. అసలు ఏంది ఎంతగానమా అని అనుకున్నాను నేనైతే. ఈ మధ్య అయితే చాలా జరుగుతున్నాయి నిజంగా. అయితే చాలా అంటే చాలా అసలు భయం అవుతుంది. బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది నిజంగా. నేనైతే చెప్పాలనుకున్నది ఇదే ఫ్రెండ్స్. బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఎక్కువైతే డ్రైవర్ అన్న వాళ్ళు లాంగ్ డ్రైవ్ చేస్తారు. నిద్రమా బస్సు ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అన్న. ఎందుకంటే ఒకసారి పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి రావాలంటే రావు. ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త కాపాడుకోవాలి, మన ప్రాణం మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చిన్నపిల్లలకి కారం అన్ని, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ ఇందులో వేసి మిక్సీ చేసి పెట్టుకుంది సపరేట్గా. ఇప్పుడైతే దాంట్లో ఇంగ్రీడియంట్స్ వేసేసింది అనమాట. ఎగ్ రైస్లా కావాల్సినవి వేసింది. చూడండి, రైస్ అయితే మన ఇంట్లో కడాయి మనది చిన్నగా ఉంది, అందుకనే నాకు ఇది కలుపుకోవడానికి రావట్లేదు. పెద్ద కడాయిలు ఉన్నాయి కానీ డైలీ వాడంగా మనం. ఇవి కొంచెం రైస్ అయితే చేసుకోనికి వస్తుంది. 1/2 kg అలా అయితే చేసుకోనికి వస్తుంది. ఇప్పుడు మన అందరి కోసం కాబట్టి ఇక మెల్లగా చేయాలి, తప్పదు కదా. నేను ఒక్కరోజు ఇంట్లో పడుకున్నా తొందరగా వచ్చి. మీ డాడీ కొంచెం చేసి పెట్టిండు, నాకు హెల్ప్ చేసిండు. ఈరోజు మీరు కూడా చేయలేదు. హోంవర్క్ అయిపోయిందా కన్నయ్య? అమ్మమ్మ వస్తుందేమో రేపు. రేపు అయితే మా అమ్మమ్మ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. వస్తానన్నది తెలీదు ఇంకా.
వస్తాను. మా డాడీ అయితే బయట టెంపుల్ కి వెళ్తున్నాడు అనమాట. ఎక్కడ ఉన్నది నాకు తెలీదు, ఇంకా తెలియదు అది ఎందుకు. అయితే నేనేమంటున్నానంటే కన్నయ్య, ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నా మన సబ్స్క్రైబర్స్కి, మీకు కూడా చెప్పాలనుకుంటున్నా. మీకు చెప్తూ అట్లనే సబ్స్క్రైబర్స్ కూడా వింటారు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే చనిపోవడం జరిగింది. ఎలా అయిందంటే, మా చిన్ననాటి ఫ్రెండు, అంటే ఏమంటారు, మేమిద్దరం కలిసి చదువుకున్నాం మా ఊర్లో. వాళ్ళ పాప అయితే ఎక్స్పైర్డ్ అయింది. ఆ అమ్మాయి చిన్న పాప, అసలు మేము పుట్టినప్పుడు వెళ్ళినాం చూడడానికి. తర్వాత ఎప్పుడు కలవలేదు. వాళ్ళు కూడా సికింద్రాబాద్లో ఉంటారు. పాపకి 5 కంప్లీట్ అయ్యి 6 వచ్చినాయి. ఈ మధ్య చాలా వైరల్ అవుతుందిగా ఫ్రెండ్స్, ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ అని. వాళ్ళకి తెలియలేదంట. 2 నెలలు అవుతుంది పాప చనిపోయి. సడన్గా ఆడుతూ పడిపోయిందంట. ఆమెకి ముక్కులకి వెళ్ళి బ్లడ్ వచ్చిందంట. సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్ళినాక 1/2 అవర్ అటు ఇటు 1 అవర్ ఉందంట పాప. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిరంట. డాక్టర్లు చెప్పడం ఏం చెప్పిరంట, ఈ వ్యాధి మా పిల్లలకు వస్తే కూడా మేమేం చేయలేమమ్మా అని చెప్పి చేతులు ఎత్తేసిరంట ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే, కన్నయ్య మీరు కూడా ఇద్దరు, నేను మా పిల్లలకు చెప్తూ మీకు కూడా చెప్తున్నా, మీ పిల్లలకు కూడా చూపియండి. మీరు కూడా విని మీ పిల్లలకు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే, చిన్న జ్వరం రాని, సర్ది రాని, ముక్కులకి వెళ్ళి బ్లడ్ వస్తుంది, ఆడుతూ పడిపోయిరు, నెక్స్ట్ వామిటింగ్స్, ఇలాంటివి జరిగినా కానీ మనకి మెయిన్ హెడ్కి వస్తుందంట ప్రాబ్లం ఇప్పుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్నది ఏది జరిగినా పిల్లలను మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. హాస్పిటల్లో తీసుకుపోయి ఎమ్మటే చూపించడము అలాంటివి చేయండి. పిల్లలకు మాత్రం కేర్ తీసుకోండి. పెద్దవాళ్ళు పిల్లలు మీరు కూడా కేర్గా ఉండండి. జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి రావాలి. ఇంట్లోనే ఫుడ్ ఇంట్లోనే తినండి. బయట ఫుడ్ తినొద్దు. బయట ఫుడ్ అసలు తినొద్దు. ఇంట్లోనే మీరు ఏం తినాలనుకున్నా మీ మమ్మీ వాళ్ళకి చెప్పి చేయించుకోండి. బయట ఫుడ్ మొత్తం దూరం పెట్టండి. నేను చెప్పాల్సింది ఇదే నాన్న, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఈరోజైతే డ్రైవర్ అన్న వాళ్ళ గురించి చెప్పాలనుకున్నా, పిల్లల గురించి కూడా మొన్ననే చెప్దామనుకున్నా, కానీ నేను ఇంకా టైం లేక చెప్పలేదు, వీడియో చేయలేకపోయినాను. ఇదేదో యూస్ కోసము మన ఏమంటారు సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పి కాదు. ఇవన్నీ మాకు తెలియదా, ఈమె చెప్పాలా, ఇలాంటివి కూడా తెలియదా మాకని అనుకోకండి, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని మా లైఫ్లో జరిగేటివి మేము మీతో పంచుకోవాలనుకొని షేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే నాకు ఆ రోజైతే 1 డే మొత్తం నేను డ్యూటీలో ఉన్నా. నేను ఎర్లీ మార్నింగ్ స్టేటస్ చూసిన, పాప చనిపోయి కూడా 2 నెలలు అవుతుంది. తను ఆ రోజు పెట్టింది స్టేటస్ పాపది. చూసి నేను ఎమ్మటే ఒక్క నిమిషం ఇట్లా ఒరిగి లేచి స్టేటస్ ఓపెన్ చేసి చూడంగానే ఎమ్మటే ఇట్లా వచ్చే వరకు నేను ఇమీడియట్గా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు ఆమె. తర్వాత ఈవినింగ్ టైంలో కాల్ చేస్తే మాట్లాడితే ఇంకా అసలు నేను ఇంకా ఆమె ఏమో సికింద్రాబాద్లో, నేనేమో ఇక్కడ దూరంగా ఉంటా. నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోయినా, అసలు మాటలు లేవు, ఇంకా ఏం మాట్లాడలేము. ఎందుకంటే అంత చిన్న పిల్లలు. ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది తల్లిదండ్రి చూడనోళ్ళు, ముసలోళ్ళు రోడ్డుపై ఉంటారు. మనం ఎంతోమంది బయటకు వెళ్తే చూస్తాం, తిండి లేక, చలికి వణుక్కుంటా, ఎండకి ఎండుకుంటా, వర్షానికి తడుచుకుంటా, ఒక్కొక్క మెతుకు దొరికితే వాళ్ళకి ఇట్లా ఏరుకొని తింటుంటారు. ఎన్నో చూస్తాం మనం బయటకు వెళ్ళినప్పుడు. దేవుడు అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుపోడు? ఇలాంటి చిన్న పిల్లలు, అసలు ఆమె తల్లి కడుపు ఎంత తరుముకుంటుంది ఫ్రెండ్స్. నిజంగా అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళ పాప జరిగింది ఇట్లా. ఇంతకుముందుకు ఇన్స్టాలో కూడా వైరల్ అయింది. 9 months పాప 6 కోట్లు పెడితేనే బతుకుతుంది అని చెప్పారు. 16 కోట్ల 6 కోట్లు ఎన్నో జరుగుతున్నాయి. అన్ని కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి? మనం మిడిల్ క్లాస్ బ్రతుకులే ఇంత మటుకు. ఏదో 10,000 20,000 జీతాలు చేసుకొని పిల్లలను చదివించుకోవాలి, తినాలి, ఇంట్లో తీసుకోవాలి, కిరాయిలు కట్టుకోవాలి. ఈ సిటీలో బ్రతకాలంటే ప్రతి ఒక్కటి కొనుక్కునేది ఏందో ఏమో. ఈ మధ్యలో ఇలాంటి కరోనా వచ్చిపోయిన కానీ మధ్యలో ఇలాంటి పిచ్చి రోగాలు వచ్చి, ఇంకొకటి పెద్దవాళ్ళకి వస్తే ఏదైనా తట్టుకోగలుగుతామేమో, ఇంత చిన్న పిల్లలకు వస్తే ఎలా తట్టుకుంటారు? అదే నాకైతే ఆ రోజు 1 డే మొత్తం నేను అన్నం తినలేదు, డ్యూటీ దగ్గర కూడా తినలేదు. నాకు మస్తు బాధ అనిపించింది. ఇక ఆ పాపనే కళ్ళలో తిరుగుతుంది. అసలు ఎన్నిసార్లు చూసినా నా వీడియో ఆ పాపది. అసలు మాట్లాడడానికి కూడా మాటలు లేకుంటే మా ఫ్రెండ్కి ధైర్యం చెప్పిన. ఇంకో చిన్న పాప, 2 ఉండ్రు. చిన్న పాప అక్క ఏది మమ్మీ అక్క అని ఏడుస్తుందంట. వెళ్ళి కలిసి రావాలనుకుంటున్నా, వెళ్తే మాత్రం కంపల్సరీ నేను వీడియో కూడా పెడతా ఫ్రెండ్స్, ఓకేనా? నేను చెప్పాల్సింది ఇదే. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.
మీ పిల్లలని మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఇంకొకటి డ్రైవర్ అన్నారు జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, మరి కానీ అయ్యింది రైస్ అయితే. ఎగ్ కర్రీ మసాలా అంట ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఎగ్ రైస్ చేసినప్పుడు అదేమంటారు ఎగ్ పులుసు చేసినప్పుడు కూడా ఇది తెచ్చుకొని ఇదే ఈ మమ్మీ అంటారు. నేనైతే ఖాళీ ధనియాల పొడి, గరం మసాలా చికెన్ లో వాడతా, ధనియాల పొడి వాడతా, ఎప్పుడైనా చికెన్ మసాలా వాడతా. ఇది ఎక్కువ ఏం వాడను, పిల్లల కోసం అని వేద్దామని. సరే అని తెచ్చుకోరు. సరే చూద్దాం, వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదనాలి. బాగుంటుంది మమ్మీ బాగుంటుంది అని చెప్పి అంటారు అనమాట. ఏదో మాకు చేయొచ్చిన కాడికైతే మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇక ఇలా చేసుకొని ఏదైనా తినాలనిపించినాడు అప్పటికప్పుడు తెచ్చుకొని అయినా చేసుకొని తింటాం. ఇంకా కొత్తిమీర ఇక్కడ పెట్ట స్టీల్ది కదా, ఇది మాడిపోతుంది కొంచెం. కడిగినవా ఇంతేమొద్దు ఇక్కడ నాడు అల్లవడిపోయినాడు. ఇక నిమ్మకాయ ఎందుకు తీసినావు? ఒకటి ఆనియన్ కట్ చేయి, బంద్ చేయి, ట్యాప్ బంద్ చేయి. ఒకటి ఆనియన్ కట్ చేయి నాన్న, రింగులు కట్ చేయి. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కుమ్మేస్తా చూడండి. మస్తు ఆకలి అవుతుంది. నేను స్కూల్ నుంచి వచ్చి ఏం తినలే బటన్కి. నేనైతే ఫ్రైడ్ రైస్లోకి ఇవి అయితే తీసుకుంటున్నా. ఇవి లేకపోతే మంచిగా ఉంటుంది ఆ ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్. నేను ఎట్లా తింటానో అట్లా తింటా. మీరు అయితే ఎక్కువ చేయకండి, నాకు నచ్చినట్టు తింటా. అస్సలు ఎక్కువ చేయకండి ఫ్రెండ్స్. లెట్స్ గో పోదాం పై తిందాం. నాకు మస్తు ఆకలి అవుతుంది. నడువురి జల్దీ నడువురి. నేనైతే పోతే మస్తు ఆకలి అవుతుంది. గాయస్ అన్నీ పెట్టేసుకున్నా. నా థమ్స్అప్ కూడా ఓకే. లెమన్ అయితే ఇట్లా వండుకోవాలన్నమాట. ఒకటే చూడండి సూపర్ ఉంది. అన్నీ సూపర్గా ఉంది. సూపర్ ఉంది. బయట జంక్ ఫుడ్ ఏం తినకండి. మీ మమ్మీ వాళ్ళని అడిగితే చేసి పెడతారు. నాలా చేసి కానీ రోజు అడగండి, ఒక్కరోజు మాత్రం అడగకండి. ఇంట్లో చేసుకోవాలి, ఏవైనా ఇంట్లో తినాలి. బయట ఫుడ్ తినొద్దు అంటారు, మరి ఇంట్లో ఫుడ్ అయినా తిననియాలి. రోజు చేస్తారా? రోజే వేసుకోవాలి. నాలా అడగాలి. సరేనా? అన్నం కూర తినాలి. ఎవరైనా అన్నం తినొద్దు, ఇంట్లో అడగాలి. చిప్స్ అయినా ఏమైనా అదే ఇది ఓపెన్ అయితే అంటారు. నాకైతే ఇలాంటివి ఒక 4-5 హాఫ్ డజన్ నుంచి ఇచ్చిన బాగుండు అనిపిస్తుంది. అంత దూపైతుంది నాకైతే ఇప్పుడు. నిజంగా ఎందుకో ఏమో ఆ కంపెనీలో రైస్ అయితే బాగా అయింది, సూపర్ అయింది. ఇది అలా అత్తర చేసిన కానీ మంచిగా అయింది. ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏం చెప్పాలనుకున్నంటే, రోజు ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాము. ఫుల్ వీడియో రోజు కాకుండా 2-3 రోజులకు ఒకసారన్నా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాము. ఎలాంటి వీడియోలు తీస్తే బాగుంటుంది, మా చిల్డ్రన్స్ అయినా మేము పెద్దవాళ్ళం మేమైనా ఫ్యామిలీ వీడియోసా, ఫ్రాంక్ వీడియోసా, ఫుడ్ ఛాలెంజ్ ఉంటాయి కదా, మాకు అర్థమవుతలేదు. కొంచెం మీరు మాకు చెప్పండి. అట్లనే మా ఆర్ఆర్ ఫ్యామిలీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. చిన్న చిన్న వీడియోస్ వస్తూ ఉంటాయి. షార్ట్స్ ఎట్లయితే చూస్తున్నారో షార్ట్కి లింక్ పెద్ద వీడియో వస్తుంటుంది, పెద్ద వీడియో కూడా చూడండి, వస్తుంటాయి కంపల్సరీ. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చి చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుంది, మళ్ళా ఎలాంటి వీడియోస్ అయితే సెట్ అవుతాయి అని ఆలోచిస్తున్నాం. కాకపోతే కొంచెం డ్యూటీకి వెళ్తున్న టైం ఉండట్లేదు, ఒకటి అర్థం కావట్లేదు. ఏ వీడియోస్ పెడితే బాగుండు, ఏ వీడియోస్ పెడితే రోజు ఆలోచిస్తున్నాము నేను మా పిల్లలు కలిసి. అర్థం కావట్లేదు. ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ఇప్పుడు నైట్ చూసేవాళ్ళు గుడ్ నైట్ అని పెట్టండి, మార్నింగ్ చూసేవాళ్ళు మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని పెట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ వీడియో అయితే ఇంతవరకు. ఇంకా ఇప్పటికైతే గుడ్ నైట్ అందరికీ, స్వీట్ డ్రీమ్స్. చలో బాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఓకే బాయ్ మరి. ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి. బాయ్ అబ్బా.